హలో గాయ్స్, ఈరోజు అయితే మనం మూసుకొని ఉండాలి. జిమ్ గేమ్ ఆడుతున్నాం. జిమ్ గేమ్ అంటే ఇదే గాయ్స్, చూపిస్తున్నా. గాయ్స్ కంటిన్యూ అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాలి కదా. గాయ్స్ ఇతను మన బాడీ గార్డ్ కాదు, ఇతను మన క్లీనర్, ఇతను మన గాయ్స్, ఇతను మన గాయ్స్, ఈయన మన అన్న. సరేనా గాయ్స్, వీడు నా తమ్ముడు గాడు. వీడు నా పెద్ద తమ్ముడు. వీడు నా చిన్న తమ్ముడు. వీడు ఇంకా చిన్న తమ్ముడు. గాయస్ ఇతను నా ఫ్రెండ్. ఏమచ్చా హాయ్ రా, బా అటు బా. ఎక్విప్మెంట్స్ లేవు గాయస్, ఎక్కువ మనం పెట్టాలా. హే మిస్సల్ల పిల్ల, ఈ గాయస్ ఈ గేమ్ చాలా బాగుంటుంది గాయస్, చెప్తున్నా కదా, సూపర్. గాయస్ మీరు రోబ్లాక్స్ వస్తారా? ఉండండి గాయస్, ఒక్క 2 నిమిషాలు. వస్తువులు గుయ్యి అంటాను గాయస్, ఏందో అది. గాయస్ మేడం పదండి మేడం, ఇదంతా మన రాజ్యమే. రే బిల్లు చేయరా సోమరాజు, బిల్లు చేయి. వాడి పేరు సోమరాజు గాయస్, నేనే పెట్టాను వాడికి సోమరాజు అని. గాయస్ పెట్టేసాం, ఇది కూడా కదా పోస్టర్స్ పెడతాం గాయస్, మనకి ఎక్కువ డబ్బులు రావాలా. మిస్ అలా పిల్ల అని ఎక్కువ సాంగ్ ఫేమస్ అయిపోయింది గాయస్. ఏంటి గాయస్, మనం ఎంత ఫేమస్ అయిపోయాం గాయస్. ఇప్పుడు కొద్దిసేపు రోబ్లాక్స్ ఆడతామా, ఈ గేమ్ చాలు కానీ వాళ్ళు చేసేస్తారని గాయస్. ఇప్పుడు మనం రోబ్లాక్స్ కూడా ఆడేద్దాం గాయస్. Hello Google, open the Roblox. దీంట్లోకి వెళ్తే మనకు రోబ్లాక్స్ ఇంత ఈజీ ఇన్స్టాల్. పుష్పరాజుని ఎవరు తగ్గదలే. అదే గాయస్, మనం ఒక్కొక్కడిని కొడితే తిప్పి కొడతాం గాయస్ మనం అయితే. సెట్టింగ్స్ గాయస్ ఎస్కేమర్ తెలుసా మీకు? మా బావ గాయస్, మా బావని నేర్పించాడు గాయస్. అతని పేరు ఎస్కేమర్ 5678. ఓకే గాయస్, గాయస్ వచ్చేసింది గాయస్ మన రోబ్లాక్స్. మనం ముందే మాట్లాడతామో మీకు తెలిసిందే.
బ్రోక్ ఇది త్రాగినీటి కోసం పూర్తిగా సురక్షితం. ఫ్లాష్ లో ఉంటే మరి గ్యారెంటీ ఉన్నట్టే. ఈ బాత్రూమ్ పరిస్థితి ఏమో ఇలా ఉంది. గత సంవత్సరం ఫేస్ వాష్ ఫేస్ చూపించుకో. అరే కానీ నాకు ఎలా నచ్చి పెడతావు? దీని పవర్ జెల్ టెక్నాలజీ బాత్రూమ్ లో ఉంచుతుంది ఫ్రెష్ గా 30 రోజుల వరకు. బాస్ బ్రోక్ హెవెన్ ఆడుతున్నాం గైస్ నా ఫేవరెట్ గేమ్ అదే గైస్, చాలా బాగుంటుంది గైస్. అది కూడా రోబ్లాక్స్ గైస్. మీ దగ్గర అది కావాలి గైస్, అది స్పిన్నింగ్ ఇందాక చూపించాను కదా రోబ్లాక్స్. ఆ స్పిన్నర్ అయితే బాగుంటుంది గైస్. గైస్ ఇది ఎక్కువ సౌండ్ వస్తుంది గైస్, సారీ గైస్. నాకు రావాలి గైస్ ఒకటి పారాగ్రాఫ్ అది వచ్చేసింది గైస్. గైస్ మనకి అన్ని జాబ్స్ ఉన్న అవసరం లేదు గైస్, ఇల్లు సెట్ చేసుకోవాలి ఫస్ట్. కార్ అయితే సూపర్ ఉంటుంది గైస్. గైస్ కార్ ఆఫ్రోడింగ్ కార్ చూసుకున్నాం గైస్. ఎక్కువ మాట్లాడే అనుకో పాసంతో పాటు టేస్ట్ చూపించేస్తాను. నువ్వు ఆమెట్ లేస్తా కూర్చుంటావు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది కానీ ఇది పెద్ద కంచు. మనమేమవుతామంటే అటు చూడు మిలిటరీ అంత మన చేతిలో పెట్టుకుందాం గాయ్స్. ఇప్పుడు మనం మేజర్ కాదు, ఏపీ కాదు, ఏమీ కాదు పోతున్నాం. అది ఎంత తెలుసా? ఇది గోప అమ్మమ్మ. అయ్యో మీ అక్కలే లోపల పూలకు వస్తుంది. కార్ వాష్ రైట్ వస్తారు కదా. ఏంటే సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? కోడి పెట్టి వేసేసాడు. అయ్యో ఏం నడిపిస్తున్నావు? వెళ్ళిపోయాడు. మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతాను. అవతల పనులు ఉన్నాయమ్మా, నేను వెళ్తాను. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయి. నువ్వేమైనా చేసి పెడతావు నాకు? నీ ముగ్గు తర్వాత చేసి పెడతాను. సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వందుతో అంటించేసుకుంటున్నారు. ఆ చెయ్యేం వంకటం లేదు, సరిగ్గా చూసి తగలేదు. సర్లే సూర్య నా కోడి పెట్టి వెళ్ళి ముగ్గేశాడు. నా ముగ్గు వెళ్ళి కోడి పెట్టి వేసేసాడు. పోన్లేని నేను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా, సరదాగానా? నన్నేం పరీక్ష కొడవే బాబు, ఇంకా 2 వేళ్ళు ఉన్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుడు పెంచేసుకొస్తుంది. ట్రూ ట్రెక్కింగ్ చేస్తున్నాం గైస్. గైస్ మనం చాలా రిచ్ పర్సన్ గైస్. మన దగ్గర ఒక బోటు కేజ్ అవ్వదు గైస్. ఫస్ట్ వచ్చేసిద్దాం. అమ్మయ్య ఫస్ట్ కారం ఇద్దాం. రెడీ అప్ప అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్ గా బాగుంటుంది తెలుసా? హాట్ అంటే మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా? ఏంటిది? అరే గాయస్ మనం ఒక మంచి పెద్ద గైస్ ఇల్లు తీసుకో.
ఎప్పుడు వస్తారంట తీసుకెళ్ళు బాబు ఎరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించాడుగా అమ్మాయిలు మొహర్లాగా డ్యాన్స్ బాగా చేస్తాను సాయంత్రం 7కి సరిపోతుంది మాట సరిపోద్ది కానీ నీకు ఎంత 1000 రూపాయలు వస్తామంటావా 1000 రూపాయలా నేను ఎవరంటారు బాబు మరి ఏమో కోడి పంది ఏంటి తేడాగా చూసి వెళ్ళిపోవడానికి 2000 రూపాయలు తీసుకోలే అరే చంద్ర తీరా బుద్ధి ఎలా చూస్తున్నావు వాళ్ళు ఎవరు నచ్చారండి నీకు సిగ్గుపడి చెప్పా అది నచ్చింది ఎవరా చాలా టేస్ట్ ఉన్నారా నీకు కొట్టుకొని పెళ్లి చేసుకుంటావా ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానండి మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చాయి అమ్మాయిలు అమ్మని పెళ్లి చూపులు తీసుకుని అమ్మ మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది మీ అమ్మకి తెలియలేక సాయంత్రం డబ్బులు ఎట్టుకు వచ్చాయి పెళ్లి సోమం గాయస్ ఏంటి గాయస్ ఫోన్లకు పుట్టింది మా ఇద్దరు అంత డేంజర్ మరి ఫోన్ తీస్తారు గాయస్ దాంట్లో నుంచి తీసేసాను గాయస్ అమ్మ ఫస్ట్ కిందకి వెళ్ళింది గాయస్ ఫస్ట్ కిందకి వెళ్ళి అమ్మాయి వచ్చేసాను కదా ఫస్ట్ బోర్డర్ అడిగి వెళ్ళాలి గాయస్ అక్కడికి వెళ్ళేసి ఇంకా ఒక చోటుకి ప్రొటెక్షన్కే మీరు ఇలా చూస్తూ ఊరుకుంటే గుళ్ళోనే రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాడు అదండి తో తీస్తే గానీ బుద్ధి రాదడికి లేవండి రాత్రి అయింది ఈ రాత్రి మాత్రమే ఏ ఆర్మీ ట్యాంకర్ చాలా సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి అయిపోయింది కదా ఫస్ట్ మనం నుంచి తీసుకోవాలి సైకిల్ చేయను కొంచెం పెట్టవా గాయస్ అమ్మా గాయస్ మన కార్ అది తీసేద్దాం గాయస్ పైకి వెళ్ళాం ఒకసారి ఏముందో
మా ఇక్కడికి ఎందుకు వచ్చాను మళ్ళీ గైస్ నాకు భయం వేస్తుంది గైస్ చాలా గంటలు జరుగుతున్నాయి గైస్ ఫస్ట్ మనకి ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ వచ్చేసాం మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం ఫస్ట్ నాకు నిద్ర వస్తుంది గైస్ ఇది ఏం రూమ్ ఇది బెడ్రూమ్ ఇది వాష్రూమ్ ఇది వాష్రూమ్ చాలా రాదు ఏంటి నువ్వు పండించే? లైట్ అది నాకు ఎప్పుడు పడిపోయింది. చూస్తా ఉండు. 4 రోజులు నమ్మకం చెత్త బిన్ను అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగదు. ఆ చెప్తే అన్ని కలుసా సిగరెట్ మరి చేసుకున్నాను అదేంటి ఇది నా ఆఫీసు మిలిటరీ బస్ ఇది చెల్లచ్చు చూడవచ్చు ఇది చాలా బాగా ఎవ్వడి కనపడకుండా లైట్లు ఆఫ్ చేస్తాడు ఆ రూమ్కి ఓకే సెకండ్ ఫస్ట్ ఫాస్ట్ ఇంటికి చాలా దొంగలు వస్తుంది ఒకటి వరం ఓడిపోయినాక 4 రోజులు ఆగాలండి. చూడబోయారు మీ మామగారు ఎరువులు ఇస్తారని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నానండి. అవునా? అలాగే ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడిగితే అవ్వదు. ఎవరు బయట అన్నో పెట్టినా సరే ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చేసేస్తాను ఇష్టమని బాగా ఎప్పుడు చేయగానే ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా కట్టాను. ఫాస్ట్ కొట్టేసుకో ఏరా, ఎందుకు వచ్చావు? ఏ పనికి ఇక్కడ? ఏంటి భయ మా ఆయన పనిలో ఉంటున్నారు. అయినా మళ్ళీ చేయలేదని ఇంకా డబ్బులు ఇవ్వాలండి. ఆ సంగతి చూడండి. ఏంట్రా, నీకు ఎరువులు ఇస్తాను కదా, వచ్చినప్పుడు ఇస్తానులే. ఇక అంటుమాట తప్ప నేను ఎందుకు మా అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఒకటి ఎదుర్కొని చేస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఎంత సంపాదించి అల్లుకే కదా అరవేయాలి. అన్నులకే దారి పోతాను రా. నీకేంట్రా బాధ? దారిపోతే మీ ఆస్తి దారిపోతుంది. ఊళ్ళో అందరూ అసలు దారిపోతారంటే ఎలాగే మరి పెద్ద మనుషులే పెడతారంటే అదేంటో చూడడం ముందు ఈ కారం చేసుకుని డబ్బు తీసుకోవడం నాది తప్పు. ట్యాంకర్ తీసుకుని బాగుంటుంది అలాగేనండి. వెళ్ళు. తప్ప ట్రక్ మారుద్దాం గైస్ కరెక్ట్ బాగుంటుంది గైస్ స్క్రీన్ కలర్లో కాల్చి పడేస్తారు ఈ వయసులో ఎంత చూడడం మంచిదిలేండి. గైస్ చాలా బాగుపోతుంది గైస్ కార్ ఆఫ్ రోడింగ్ గైస్ ఫుల్ ఆఫ్ రోడింగ్ గైస్ ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది గైస్ ఏంటమ్మా ఫోన్కి వచ్చాడు అలా ఉంటుంది ఏంటి? చాలా ఫాస్ట్ పోతుంది గైస్ కనెక్షన్ చాలా అవుతుంది గైస్ మార్నింగ్ వాకర్ రా ఇలా చేస్తుంటే సన్నగా నాజుగా అవుతారా టీవీలో చూసుకున్నాను మిలిటరీ వాళ్ళ ద్వారా నాకేరే బాబు అయ్యో బాబాయ్
చూసావా ఎంత సన్నగా మీరు నేను సన్నబడ్డట్టేనండి చూసారా అదే లేదు అమ్మమ్మ చూడండి త్వరపడ్డారు అదే కూర్చోండి ఊరుకోరా మరి ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నాం. ఎప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూడకుండా బాబా మీరు చూడండి అమ్మాయి ఉమా ఎక్కడున్నావే ఉమా ఏం చేస్తున్నావు మిమ్మల్ని చూస్తూ పడిపోయి మా బాబు వచ్చాడు తీసుకురా బాబా అబ్బా అసలు మరదలు అంటే చెప్పండి కూర్చో ఇదిగో చికెన్ పకోడి హాయ్ ఇప్పుడు 9th క్లాస్ కదా 2 సంవత్సరాలు అవుతాయి ఈరోజు తిని బాగా తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంది ఇది మొత్తం నీకే తినే దానికి ఒక్క ముక్క ఇవ్వదు అలాగే సరే అమ్మా నేను ఇంటికి వెళ్తాను త్వరగా ఎంత క్రాషింగ్ వచ్చింది. ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సత్సాలు సరసాలు ఉన్నవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూర్యుడికి ఓకి ఏడాది పెళ్లి చేసేద్దాం ఏంటి? గాయస్ చాలా బాగా అయితే చేస్తున్నాం గాయస్. నేనైతే ఎంత కష్టపడాను గాయస్ దీనికోసం. ఊళ్ళో జనం కొత్త కొట్టి డబ్బులు అందరినీ అప్పుడు గాయస్ ఈ బోట్ ఇక్కడ పెట్టేద్దాం. ఎవరికో డబ్బులు ఇవ్వలేదు, నన్ను పంచాయతీకి వెళ్తారంట. రోడ్డు వచ్చి మాట్లాడతాడు. అలాంటి వాడికి ఇచ్చిన కూతురు చేయాలా? నాకు అంత కనపడలేదు. నా కూతురికి బాబులాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి వస్తుందా ఎవరి జోకి అవసరం లేదు. అర్థమైందా? అమ్మ దువ్వెన ఎక్కడ ఉందా ఎంత బాగుంటుంది. ఏమైంది ఎలా ఉన్నా నిన్నే ఏమైంది చెప్తావా లేదా చెప్పు రేపటి నుంచి రూమా నేను వెంట తిరగదు పల్లెనుకుంటున్నావు నాకు దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాకు ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేస్తాను. నాకేంటే విడిగెడుతున్నావు దాన్ని చేసుకున్నా ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు రేసింగ్ గేమ్ చాలా కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలి అదే అప్పుడే కాలు కట్టు పెట్టకుండా పని మంచిగా పుట్టిన ఇల్లు కూడా బోల్డ్ కట్టం తేవాలి అదే ఉమ్మడి అనుకో అదే కాలు పట్టుకున్నాడు ఇంకా తినే తిండికి పెట్టే ఖర్చుకి మనం కొన్న అసలు కూడా అనిపిస్తాం అవసరం మనకైంది అదే కొంచెం జమీందారు కుటుంబంలో ఒకే ఒక ఊళ్ళో అయింది నల్లగా బోర్డర్లో ఉంది దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో ఇంకా మనకు మర్యాదలే మర్యాద డబ్బే అది కొంచెం ఆడిద్దాం. నువ్వు ఆడిపోతే బయటకు వచ్చేద్దాం గైస్. బయటకు వచ్చేసి గేమ్ అయిపోచేసేద్దాం అంతే. నా గుండెల్లో పెట్టుకున్నాం గైస్. మీకు కొంచెం లైక్ అండ్ షేర్ చేస్తే ప్లీజ్ గైస్. మా డాడీ చెప్తాడు లైక్ అండ్ షేర్ చేయమని. క్రాంతి కుమార్ జస్ట్ సౌండ్ తగ్గిస్తున్నాను. ఎక్కువ నాకు భయం వస్తుంది. తెలుసుకున్నాను నేను ఒకరిని ఎంత పిచ్చిగా ప్రేమించగలన్న విషయం నిన్నే తెలుసుకున్నాను. ఈ ఊళ్ళో నా కోసం ఇంత అందమైన అమ్మాయి పుట్టిందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడేంటి పెన్లో ఇంకైపోయిందా? లేదు, బాడీలో బ్లడ్ అయిపోయింది. కొంచెం లైక్ వస్తుంది. అవును, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటేనే ఇక్కడ కాదు, మనం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నాం. లాస్ట్ అప్పుడు మీ ఊళ్ళో రాలేదు గైస్. ఇంకా ఆర్డర్ చేయి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు.
నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే, నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటా. వద్దు, నాకు స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళని డ్రింక్ చేసే వాళ్ళని నాకు అసహ్యం. అవునా, అయితే నో ప్రాబ్లం. డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు, నాకు ఆ టేస్ట్ ఉంటేనే చిరాకు. ఈ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడేం అడిగినా కాదనుకున్నా కొనిపెట్టాలి. నేను ఏం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకు ఎప్పుడు కోపం తెప్పించకూడదు. నేను చాలా ప్రేమించాను. బస్ గేమ్ మార్చండి, సారీ టీచర్ గేమ్. ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతా. నువ్వు నిజంగా నాకు దేవత ఉన్నావు, నా వరకు నువ్వే నా ప్రపంచం. సీన్
గాయస్ మీరు లైక్ అండ్ షేర్ చేయడం లేదు గాయస్, అది కూడా కొంచెం అయిపోతే ఎక్కడ వెళ్ళిపోతారు? కంబైన్ స్టడీస్ ఏమరా సారీ కాదు, నేను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. మీకోసం అమ్మతో వెయిట్ చేయలేను. రాత్రి అసలు నిద్ర గాయస్ ఈ గేమ్ నాకు భయం వస్తుంది. అమ్మా వణుకు పుడుతుంది గాయస్. సరే ఇట్లాంటి గేమ్స్ అన్నీ ఆడకూడదు గాయస్, అస్సలు గాయస్. మంచి గేమ్ ఆడతాను. కొన్ని వద్దులే, రేపు బంగారం గాయస్ ఇట్లా ఆడదాం గాయస్. థ్యాంక్ యూ అమ్మా. అన్ని గేమ్లు కలిపేసాను గాయస్, అన్నీ కలిపేస్తే బాగుంటుంది గాయస్. గాయస్ మా చోట చెల్లి పెట్టుకోవాలి గాయస్. డబ్బులు బాగానే ఉంటున్నాయి. ఇంకొస్తే నాకు ఆ బండి కావాలి. సరే 6 నెలలు ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి వందగా పిలవండి. ఉందండి. ఆ బండి నేనే సార్. అంటే ఇంకే ఉన్నాయి. మార్కెట్లో దొరకటం లేదు సార్, బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఇది? 1,00,000 ఉంటుంది సార్. ఈ బండి మీద పాప పడుతుంటారా సార్? బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఎలా వెళ్తే అమ్మాయిలు అలా పడుతుంది, ఎలా వెళ్తే అమ్మాయిలు అలా పెడతారా? అవును సార్. సరే అలా అయితే మనం ఎఫ్ఐఆర్ కూడా అమ్మాయి మీరు టెస్ట్ చేసుకున్నాం సార్. సరే అయితే అమ్మాయి పడుతున్నా నువ్వు చేయాలి. ఏంట్రా అయితే పెట్రోల్ అయిపోయినావు దిగు. పెట్టుకుంటే బండి ఎక్కడ నీకు నీ తేపోతే జీతం నీకు పడిపోతే నేను ఎప్పుడూ క్లిక్ ఇచ్చిందా? నేను ఏదైనా కొనబెడతాను తెలుసా? నేను ఈ రెస్టారెంట్లో ఉన్నాను తినేసా. అడగకుండా గోల్డెన్ గేమ్స్ ఇస్తాడు, అడిగితే ప్రాణాలన్నీ ఇచ్చేస్తాడు. నేనంటే అది చచ్చిపోతాడు. ఇంకా స్టార్ట్ ఫ్లోర్ చేసేసి థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసాం గాయస్. 2 రూమ్లు ఉన్నాం గాయస్. ఇక్కడ ఇంత మన సీక్రెట్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ కదా. అంతేగా మన సూర్యుడు అయితే ఈ ఊరుకోండి. ఈ మధ్యలో అందమంతా పోయింది. అసలు ఇదంతా ఎడపై వల్లే. ఈ మధ్య మా సూర్యుడు తింటామే వాడి వల్లే నాకు దెబ్బ తగ్గింది. నేను ఎత్తున్నాను, నువ్వు వస్తావా రామా? ఉంటే బండి బాగా స్లో అయింది. రాదా ఆడికి రాడు వెళ్ళి పని ఏం చేస్తాను చూడు, దెబ్బకి దెబ్బ లేకపోతే దాన్ని అడుగు. నీకోసం 8 దెబ్బలు చెప్తుంటాను, కానీ మన ప్రేమకే శత్రువులు ఎవరు? కేవలం నీ బావ మా బావు
1 కోటి కట్నం వస్తుంది అమ్మాయిని చేసుకుంటా వచ్చేస్తా ఉంటాయి ఫోర్స్ చేసేస్తా. అసలు ఏమనుకుంటున్నారు? ఒకటి వ్యాపారం చేస్తున్నారా? కలిసి ఉండాలంటే ఎక్కడికైనా చేసుకోవాల్సి మనుషులు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. ఎవరి కోసం వస్తారు కదా. ప్రేమ అంటే ప్రేమ లేదా? లేదు మా ప్రేమ ఉంటే భయం ఉంది, భయం ఉంటే ప్రేమ లేదంటే. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నారు? సినిమా డైలాగ్లో ఉందా? నాన్నకి నా మీద ప్రేమ లేదు, నీకు నా మీద ప్రేమ లేదు. నేను బతకడం వేసి ఇవేంటో తెలుసా? స్లీపింగ్ టాబ్లెట్. నిజమమ్మా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోవడం కన్నా నీకు దాన్ని కలిపే కుదరటమేంటి? ఎందుకు? వద్దు. సరే మంచిగా పుట్టిన కరెక్ట్ సూపర్ ఉంటుంది గాయస్. మొబైల్ స్కోర్ చేయడం వల్ల ప్రవృత్తి వచ్చిందా? లోపల తీసుకెళ్ళి లేదు గాయస్. ఇప్పుడు చాలా కొత్తగా తీసుకున్నాం ఫ్రెండ్స్. మనం బుక్ guys. హలో, నాకు భయం వేస్తుంది. అది నాకు కనిపించిందంటే జరిగిందన్నది. ఎవరు ఎక్కడికి వెళ్ళకలేదు. ఇక్కడ చేయమో మాట్లాడుతున్నా. నిజమేనా? ఉండదు. విషయంలో ఉన్నాను. టెన్షనా? అదే ఇదేదో పని గుళ్ళో ఉన్నారంట. నా ఫ్రెండ్స్ మీతో చెప్పు. ఏదో టెన్షన్లో చెప్పేశా. చెప్పేసాను కదా, నేను అది నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉన్నాను. నువ్వేం టెన్షన్ పడుతున్నావు? ఆఫీస్లో పర్వాలేదు, పర్వాలేదు. నాకు భయం లేదు. మరి ఎక్కడికి వెయిట్ చేస్తున్నా? ఫ్రెండ్స్ కార్ తీసుకొస్తున్నారు. ఆర్డర్ వెళ్తావా? తీసుకొస్తాను. నగన్ అందులో లేదు. నగన్ జాగ్రత్తగా రాచాను. ఎక్కడ? ఏమో
ఫ్రెండ్స్ వచ్చారు కదా. నీ ఫేస్ ఎలా ఉన్నారు? వాళ్ళు అలాగే ఉంటారు. ఏం పర్లేదు, ఎక్కువ ఎక్కువ తన్నెందుకు పడంలో అసలు బుర్ర నీకు ఎవరు గోపులు చెప్తావు అది ఒకటి చెప్పి దొంగలమని చెప్పి అయినా మీ అబ్బాయి ఎవరైనా ప్రేమించాలి నువ్వు పెట్టుకున్నాడంటే అయితే ఆదరణనే నోరుంటే నాకు బుర్ర ఉండాలి ఎవరో వేసుకుని వెళ్ళింది. ఏంటేది ఏమన్నాయి జాగ్రత్తగా బతికేపా ఇవన్నీ ఆడిచ్చినా ఇడ్లీ పడిపోయి ఇది ఏలేదు ఐ లవ్ యూ అన్నది రైటింగ్ అయితే తేడా ఉంది. చూసిందే ఊరమ్మతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి ఏం పోసేద్దామా ఏళ్ళు నీళ్ళ అమ్మాయిని మోసం చేసేవాళ్ళకి పోసి ఇప్పుడు ముద్దు వస్తుంది రండ్రా 108 ఫోన్ తీసుకురా యాదవ ఎక్కడికి ఇంటికి
సునీత మధ్య పెట్టుకుని తెలియకపోతే ఇలా జరుగుతుంది కాదు. సరే చాలా పెద్దగా చేశాను. హలో గాయ్స్, ఇప్పుడు వాడి ఇంటికి అయితే వచ్చేసాం. నేను అంతా చేస్తున్నా అంటున్నారా? నేను బస్ నా టాయిలెట్ గాయస్, టాయిలెట్ గాయస్ వచ్చినప్పుడు పోవచ్చు గాయస్. ఇంత అర్థం ఉంటుంది గాయస్. మీరు ఇక్కడికి వచ్చారు. లాక్ వేసేసుకుని పదండి, పదవే ಎಲ್ಲ ವೇರು అయితే నన్ను చాలా బయటికి వెళ్ళు, రావే. నిజంగా ప్రేమించిన వాళ్ళెవరూ అలా మాట్లాడండి. నీకు తెలియదు కదా, నేను మీ మామయ్య ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వారికి కనిపిస్తుంది. మా ప్రేమ తప్పు కథ నిరూపించడానికి మళ్ళీ ఈ ఊరికి వచ్చి కాపురం పెట్టారు. ఎందుకలేదమ్మా, నానా మాటలు అన్నారు. కానీ మేమిద్దరు వాళ్ళ కళ్ళు ముందు అన్నీ నేను ఉందని చూసి పెద్దోళ్ళే మనసు మార్చుకుని నీకు ఎలా తెలిసింది? నాకు ఎటువంటి కష్టం కలగని నన్ను రాణిలాగా చూసుకుంటాను. నాకు ఏ రాణి ఒకే పెట్టలేదమ్మా. నాకు తెలుసు ఆయన నన్ను రాణిలాగా చూసుకుంటాను. ఆయన ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని కూడా నాకు చెప్పలేదు. నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలుసుకోతున్నాను. అంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పకపోయినా వాళ్ళని ప్రవర్తించేస్తే వాళ్ళకి మనపై ఎంత ప్రేమలో తెలుసు. చికెన్ తీసుకురా. చికెన్ ఉమాదే ఇస్తాం కదా, తీసుకురా. అన్నం తిందులని నాకు ఆకలి పెట్టలేదు. ఆకలి అయిపోవాలంటే గైస్ మనం ఇల్లు మారుతున్నాం గైస్. పెద్ద ఇల్లు. బాగుందా? ఇంకొంచెం ఇంకొంచెం ముద్దలు కలుపుకుని తినాలి.
అమ్మా అన్నం పెట్టు. వస్తున్నా. చాలు అన్నం ఇదేంటి పెరుగు మరి చికెన్ ఏది చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా చికెన్ తిన్నావు కదా మొత్తం అదే తినేసిందా అబ్బా తింటే తినలేరా, దానికోసం ఎలా తెచ్చావు? తెస్తే ఒక ముక్క కూడా మొత్తం తినేస్తుందా అబ్బా పొద్దు నుంచి ఏం తినలేదురా, నేను బలాత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితే ఎంత తిందంటే కావాలంటే ఇంటికంటే పాపం చాలా ఉందిగా, తినొచ్చుగా. దానికి ఏమో చికెన్ నాకు వస్తుందారా చూడు ఎలా చూస్తుందో చికెన్ అంత తినేసి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నీ ఇంట్లో ఉంటున్నా. ఇంటికి వెళ్తావా వెళ్ళు మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు కనబడగానే కలరించి కాళ్ళు కొట్టేస్తారు వదిలిపోదు ఒక్క పూట చికెన్ తినకపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడికి వచ్చినావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా అవన్నీ నాకు రావు. అత్తయ్య, నేను వెళ్ళి గప్చుప్ తినేసాను. అమ్మా వద్దమ్మా, మీ నాన్న తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా వద్దు. ఇలా ఎన్ని రోజులు ఎక్కువగా ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులు ఉంటే మీ నాన్న కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకు ఏమైనా చేసుకొస్తాను. మనం మళ్ళీ చెప్తాం ఏంటి నాచు? గప్చుప్ మళ్ళా తినండి మీకోసం అంత నుంచి బండి ఇంటికి వచ్చా నాకోసం వచ్చావా? మీ బాబు పంపించారు అవునమ్మా మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెట్టాను అవునా? రైట్. అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఊళ్ళో పెడతానన్నా తినండి స్వీట్స్ అన్నాడా? అవునమ్మా అయితే నాకు పెరుగు కావాలి. తినండి ఊళ్ళో చెయ్యి మీ రోజు చాలా పెద్దవాడే తినండి బాబు, ఒకసారి 44 సునీతతో మాట్లాడాలి. సునీతిగా ఇంకెవరికన్నా సునీతకి బాబా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చెవులో జిండు వాళ్ళు ఉంటారు చూడు చంద్ర బాబా, అస్తమా ఓడి చంపేస్తున్నా నాకు పేరు పెట్టింది సునీత నేను ఇవ్వాలి. అవును, ఫోన్ కా? సరే, ఏంటి ఏమైంది నా రిజల్ట్ ఫోన్కి మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే టెన్షన్ పడకు నువ్వు ఫెయిల్ అయిపోలే నీకెలా తెలుసు? తెలిసిందే అంటే నువ్వు సబ్జెక్ట్ పాస్ అయ్యావా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్య అయిపోతుంది చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు guys, మళ్ళా అదే పని. నిజమే? ఈ సిమ్ నాదేనా? తప్పకుండా నీదే ఈ ఫోన్ నాదే. థ్యాంక్స్ చెప్పిన కొడవడం కాదు మళ్ళా తీసాను. అయ్యయ్యో ఎందుకమ్మా ఈ బాధ? మళ్ళీ వచ్చేసాం గైస్. మళ్ళా గైస్ మన వీడియో అంతా అయిపోయింది. సీజన్ 1 సీజన్ 2 పార్ట్ 2 అని ఏమి ఉండవు గైస్, అంతా అయితే గైస్ 3 గేమ్లు కలిపి చేసాం గైస్. గైస్ మనం ఏంటి ఆఫ్ చేసేస్తాం గైస్. ఈ రోజు చాలా ఫేమస్ అయిపోవాలి గైస్.
ప్లీజ్ అసలు ఏం ముగ్గ ఇది? కుర్చీలో కూర్చో. కుర్చీల ముగ్గ? ఈ 3 కుర్చీలే? ఎట్లా డెలికేట్ చేస్తారా? 3 కోట్లు ఇట్లా గుర్తు గాయస్ ముగ్గంతా తీస్తా. ఇంకా నేను సోపాల ముగ్గేది. అదేం కాదు, ఒక 2 రోజుల నుండి వచ్చేస్తాను. నేను కొంచెం అర్జెంట్ మాట్లాడాలి. ఏంటి కంగారు? ఎందుకు? ఏంటి ఏమైంది? అర్జెంట్ ఇంకో ప్రాక్టీస్ ఉండాలి. నా ప్రాక్టీస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో తెలుసు. ప్రాక్టీస్ ఎప్పుడే సిగ్గుపడుతున్నావు? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నా. సో నన్ను చాలాసార్లు చెప్తున్నాడు. బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా పక్కన చూసేవాళ్ళు నేను నమ్మను. అది సరిగ్గా పెట్టలేదు గాయస్. మేము కార్ సైడ్ నాకు అర్థమైపోయింది. పని తప్పగలరా అయితే ఏంటి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందండి. ఈ సంబంధం కాదు, ఇంకెవరో మాట్లాడదు. ఒకసారి అర్జున్ కాదు, ఏంటి నన్ను బుజ్జిగడికి ఇచ్చి పెళ్లి చేస్తారంట. చివరికి ఆడికి అందగడుతున్నాను అనమాట. ఇంకేం చేసుకో, నీకు బాగా చేస్తుంది. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. కొడాలంటే పిల్లలు అవుతుంది. జోకులు వేస్తావా? నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. ఎడగొట్టే మనిషిని కొట్టి ఈజీ కాదే. ప్లీజ్ బావా, అసలు నీకు ఎలా కనబడుతుంది? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి. ప్లీజ్ ప్లీజ్. నీ నాన్న గాయస్ ఇంకా యూట్యూబ్ అయిపోయింది కదా, అంతే గాయస్.